సార్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్. చెప్పండి సార్. తెలంగాణ హైకోర్టు ఒకటి ఉంది సార్. న్యాయ వ్యవస్థకు ముకుటాయమానంగా ఉన్న తెలంగాణ హైకోర్టులో ఎక్కువ మంది ఆంధ్ర జ్యుడిషియల్ ఆఫీసర్స్ తెలంగాణకు ఆప్ట్ చేసే విధంగా ఒక మ్యానిపులేషన్ ప్రక్రియ తీసుకొచ్చి తెలంగాణ హైకోర్టులో ఇవాళ ఎంతమంది ఆంధ్ర జడ్జిలు ఉన్నారు, ఆంధ్ర హైకోర్టులో ఎంతమంది తెలంగాణ జడ్జిలు ఉన్నారు ఒక్కసారి మనం గనక చూస్తే మనకు గుండె పగిలిపోతుంది తెలుసా. అసలు తెలంగాణ హక్కులను బొందబెట్టడమే అక్కడ జరుగుతుంది. మీరు అది గమనించలేదు. మూతినాకుళ్ళ కేసీఆర్ ఏం చేసినాడంటే కొంతమంది ఆంధ్ర వాళ్లను ఖమ్మం జిల్లా వాళ్లుగా ప్రొజెక్ట్ చేసి వాళ్లను జడ్జులు చేయడానికి ఈ మూడు అర్త్ అండ్ హెవెన్. రెండోది ఏంటంటే కేటీఆర్ కూడా తెలంగాణ వ్యతిరేకి. అందుకోసమే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కడైతే బాగా ఉన్నారో అక్కడే అభివృద్ధి తీసుకొచ్చినారు. జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, షేర్లింగంపల్లి. ఇదే మనకు తెలంగాణకు వస్తే ఓల్డ్ సిటీ చెప్పండి. ముఖ్యమంత్రి వచ్చిన కనీసం వాయిస్ కట్ అవుతుంది. కల్లు శ్రీనివాస్ రెడ్డి గారిది. వెంకటస్వామి గారు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా. కత్తి వెంకటస్వామి గారు అందరు 1 minute 5 minutes లో క్లోజ్ చేయాలి. కత్తి వెంకటస్వామి గారు. ఒక రాష్ట్రం వచ్చింది అమరులైంది. తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు రెండో విషయం. ఒక్క నిమిషం కల్లూరు గారు, మీరు వాయిస్ రావట్లేదు, కట్ అవుతుంది. ఒకసారి మ్యూట్ చేయండి కల్లూరు గారిని. కత్తి వెంకటస్వామి గారు చెప్పండి. కత్తి వెంకటస్వామి గారు చెప్పండి. మాట్లాడండి మీరు మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రము ఒక పోరాటం జరుగుతున్న సందర్భంగా సమరభేరి సభ పేరుతోటి హరిహర కళాభవన్లో మేము ఒక సభ పెట్టినాం. ఈ అందరు లెక్చరర్స్ తోటి, రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి ఒక సభ పెట్టినాం. ఆ సందర్భంగా కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు. నారాయణ శ్రీ చైతన్య లాంటి ఆంధ్ర విద్యా సంస్థలు మూటాముళ్ళ చదువుకోవాలా, తెలంగాణ వచ్చిన తర్వాత మేము మా తెలంగాణ బిడ్డలకి ఈ కాలేజీలను ఒప్పు చెప్తాము, ఈ కాలేజీలను. కానీ ఏం జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పాలనలో ఈ మంత్రివర్గంలో ఉన్నోళ్ళు కూడా నారాయణ చైతన్య తోటి కుమ్ముక్కైపోయినారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. అందుకే నేను ఇందాక అన్నా, నేను పార్టీ పరంగా ఏదున్నా కూడా తెలంగాణ మీద మనం తెచ్చుకున్న తెలంగాణ మీద శ్రీనివాస్ రెడ్డి గారితో తెచ్చుకున్నటువంటి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి పాలన జరగటం లేదు. అది జరగాలంటే తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి ద్వారానే చాలా జరగాల్సి ఉండే. కానీ ఆయన రాగానే తెలుగుదేశానికి సంబంధించినటువంటి తలసా శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి మంత్రి చేసినాడు, తుమ్మల నాగేశ్వరరావు మంత్రి చేసినాడు, కడియం శ్రీగారిని తీసుకొచ్చి మంత్రి ఎవరు అంటే నేను అనేది ఆయన చాలా క్లియర్ స్టేట్మెంట్. ఒక నిమిషం, ఆయన చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే బతకడానికి వచ్చిన వాళ్ళతో ఇబ్బంది లేదు, పొట్టగొట్టడానికి వచ్చిన వాళ్ళతో ఇబ్బంది ఒకటి. రెండోది ఏంటంటే రాష్ట్రం వచ్చిన తర్వాత చెప్పాడు ఏంటంటే అది మేమేం అహోబిలం అట్ట పెట్టుకోలేదు, ఫక్త్ రాజకీయ పార్టీ అన్నాడు. ఆ రాజకీయ పార్టీ ప్రకారం పోయినాడు. రాజకీయ పార్టీ వచ్చింది కాబట్టి మీకు మొన్న రూరల్ తెలంగాణ మొత్తం రిజెక్ట్ చేసిన బీఆర్ఎస్ కు హైయెస్ట్ సీట్స్ హైదరాబాద్ వచ్చాయి. సెటిలర్స్ అంతా ఓట్లేశారు. నేనేమంటున్నా అంటే రూరల్ తెలంగాణ అంతా వ్యతిరేకించిన హైదరాబాద్ లో మెజార్టీ సీట్లు వచ్చాయి బీఆర్ఎస్ కు. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటమో ఆ అస్తిత్వాన్ని బొందబెట్టడం భక్తు రాజకీయ పార్టీ అవుతుందా చెప్పండి సార్. ఒక్క విషయం కత్తి వెంకటస్వామి గారు, మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలా. నేరళ్ల శారద గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా చైతన్య కాలేజీలో, నారాయణ కాలేజీలో అమ్మాయిలు పడుతున్న పరిస్థితులను పరిశీలించడానికి 2-3 సార్లు విజిట్ చేసినారు. ఆ తర్వాత ఆమెను మళ్ళా కాలేజీల వైపు పోకుండా చేసింది మీ రేవంత్ రెడ్డి కాదా? మీరు చెప్పండి ఆ ప్రశ్నకు సమాధానం. రెండోది, అంబేద్కర్ విగ్రహము మన ఇక్కడ పంజగుట్ట చౌరస్తాలో పెడతా అంటే ఆ విగ్రహాన్ని పోలీసులతో తొలగించి చెత్త బుట్టిలో చెత్త తీసుకుపోయేటువంటి ఒక బండిలో పెట్టి పంపించినారు. ఇవాళ ఆ విగ్రహం ఎందుకు ముందు పంజగుట్ట చౌరస్తాలో పెట్టబడలేదు? ఎందుకు ఎన్టీఆర్ విగ్రహాన్ని మీరు అక్కడ స్థాపించడానికి ప్రాధాన్యత ఇచ్చినారు? మీ హనుమంతరావే కదా, ఎన్నోసార్లు మొత్తుకున్నాడు కదా, అయ్యా అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు హనుమంతరావు గుండె ఎక్కడ మోగుతున్నది, ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడలేదు? అంటే అంబేద్కర్ కంటే గొప్ప అయినాడా ఎన్టీ రామారావు? నిన్న మీ ముఖ్యమంత్రి ఎంత అనౌచిత్యంగా మాట్లాడినాడు. అంబేద్కర్, ఎన్టీఆర్, తర్వాత
ఇందిరాగాంధీ వీళ్ళు ముగ్గురు ఒకటట. ఎట్లానండి ఇది? ఏ అవివేకంగా మాట్లాడిందండి? సో ఓకే, థ్యాంక్ యూ శరత్ గారు. బాలాజీ యాదవ్ గారు చెప్పండి, క్లోజ్ చేయాలి. ఎస్ భరత్ గారు ఒక్క సెకండ్, సమాధానం చెప్పండి. నేను చెప్పాను. 1 మినిట్ అయిపోయినాక మీరు మాట్లాడినాను. ఓకే ఓకే, మరి ఇప్పుడు అడిగిన ప్రధానంగా సమాధానం చెప్పాలా వద్దా? రేవంత్ రెడ్డి తర్వాత చెప్తా అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతకి ఇలా ఓకే ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టుకో, 4 ఓట్లు సమీకరించుకో, నీకు ఓట్లు కావాలనో టీడీపీ ఓట్లు కావాలన్నా టీడీపీ ఓట్లు వేయించుకొని ఏం కాదంటలే. కానీ ఇలా పరిపాలన కూడా వాళ్ళ యొక్క ఆంధ్ర అధికారులు అంటే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బలహీనపరిచేలా ఇవాళ బుద్ధవనం ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఎక్స్-ఐపీఎస్ అంజనేయ రెడ్డి నియమిస్తాడు. నీటి పారుదల నిధులు నియామకాలే కదా, నీళ్ల కోసమే కొట్లాడేది తెలంగాణ. ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అయోధ్య ఆదిత్యదాసుని తీసుకొచ్చి తెలంగాణ నీటి వనరులకు సంబంధించినటువంటి అధికారిగా చేస్తాడు. ఆయన ఆంధ్ర కాదు కదా, ఆయన నార్త్ ఇండియన్ కదా. ఆగన శ్రీనివాసరాజుని ప్రభుత్వ సలహాదారు తీసుకొస్తాడు. అదేవిధంగా రెడ్కో ఎంపీగా అనివా వావిలను తీసుకొస్తాడు. అదేవిధంగా అసెంబ్లీ సలహాదారులుగా అయోధ్యవర ప్రసన్నరాజు తీసుకొస్తాడు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ డైరెక్ట్ ఆగన్న అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ స్టాఫ్ గా నిమ్మగడ్డ రమేష్ తీసుకొస్తాడు. అంటే నిమ్మగడ్డ రమేష్, అనిల వావిల్ల, అయోధ్యవర ప్రసన్న కుమారు, శ్రీనివాస రాజు, అదేవిధంగా ఆదిత్యనాథ్ దాసు, అంజనేయ రెడ్డి, ఈ విధంగా ఆంధ్ర అధికారు మూలాలు కత్తి వెంకట స్వామి గారు. మీరు మనసులో పెట్టుకున్నారా బాబు? అన్న కేసీఆర్ మీద మీకు కోపం ఉండొచ్చు కానీ కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి మూలాలను మర్చిపోలే, తెలంగాణ సంబంధించినటువంటి ఎప్పుడు కూడా చరిత్రను తీర్చబడతానని చూడలే. ఇవాళ సార్ 2 కళ్ళ సిద్ధాంతాన్ని వాడిందెవరో మీకు తెలుసు. ఇవాళ 2009లో అనేక మంది ఆత్మహత్యల కారణం ఎవరో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ ఏ నాటకం ఆడింది, మిగతా రాజకీయ కత్తి వెంకట స్వామి గారు, ఒక్క నిమిషం బాలాజీ యాదవ్ గారు మీరు అడిగారు చెప్పండి. కత్తి వెంకట స్వామి గారు గెలిపించింది. మీరు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళకు ఒత్తాస పలుకుతూ సార్ కల్లూరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇంకా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆధిపత్య మూలాలు ఇంకా తెలంగాణలో కనపడుతున్నవి. దీన్ని నివారించాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్ గా ఉన్నది. అస్తిత్వము తెలంగాణ మూలాలను రాజకీయాలు చేసిన వాళ్ళు. ఓకే బాలాజీ యాదవ్ గారు, యు మేడ్ యువర్ పాయింట్. పిహెచ్డి ప్రొఫెసర్ 2 లక్షలు రావా? ఓకే యు మేడ్ యువర్ పాయింట్ బాలాజీ యాదవ్ గారు. ఒక్క నిమిషం భరత్ గారు. యా ప్రేమేందర్ రెడ్డి గారు 30 సెకండ్స్ ఓన్లీ, టైం లేదు, క్లోజ్ చేయాలి. నేను ఏమంటున్నానంటే ఇవన్నీ కూడా బాలరాజు యాదవ్ గారు తపన పడుతున్నారు కానీ కేసీఆర్ గారు ఆ రోజా గారి ఇంటికి పోయి చేపల పులుసు తిన తర్వాత ఏమన్నాడు నీళ్లు నియామకాల విషయంలో, అరే బేషన్లు లేవు బేషజాలు లేవు అని చెప్పి మాట్లాడిండు. అంతా రాజకీయం పక్కు సేమ్ అదే పాటలా రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. ఇది 2 దొందే. సో కత్తి వెంకట స్వామి గారు 30 సెకండ్స్ ఓన్లీ, 30 సెకండ్స్, ఎందుకంటే మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. విగ్రహంది విషయం కాదు, నేను అనేది తెలంగాణ అస్తిత్వమే విషయము. తెలంగాణ అస్తిత్వం విషయంలో గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని పెద్దగా అంటే తెలంగాణ ఉద్యమకారుడని మీసాలు దిగిన కేసీఆరే ఆ అస్తిత్వాన్ని నిలబెట్టినప్పుడు తెలుగుదేశం నుంచే వచ్చినటువంటి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి నిలబెడతాడు అనుకోవడము పెద్ద అట్లు జాతీయ పార్టీలో ఆ వెసులుబాటు ఉంటది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ గానే తీసుకుంటారు. కాబట్టి తెలంగాణ అస్తిత్వం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా లేకపోతే శరత్ అన్న చెప్పినట్టుగా ఈవెన్ రేవంత్ రెడ్డి అండ్ బాలరాజు కూడా చెప్తున్నటువంటి అందరం మాట్లాడేది తెలంగాణ అస్తిత్వమే. తెలంగాణ అస్తిత్వం నిలబెట్టడంలో 10 సంవత్సరాల నుంచి మనం ఉద్యమకారులందరం కూడా మేము కూడా నిస్సాయంగానే ఉండిపోయినాం, ఏం చేయలేకపోయినాం. అందరం కూర్చొని అన్ని పార్టీలలో ఉన్నాం కానీ ఏ పార్టీని మనం ఆ అస్తిత్వం నిలబెట్టడంలో మోటివేట్ చేయడమో లేకపోతే దాన్ని కట్టడి చేయడంలో అందరం కూడా ఫెయిల్ అయిన వాళ్ళే అనుకుంటున్నాను నేనైతే. సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడు ప్రస్తుతము బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ వాదం తీసుకురావడం కేవలం రాజకీయ అవకాశవాదమే తప్ప వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ తో చాలా దూరం ప్రయాణించినారు. వాళ్ళ తల కిందికి కాళ్ళు మీదికి చేసినా గానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను కేటీఆర్ ను మాత్రం తెలంగాణకు అనుకూలమైన వ్యక్తులుగా నమ్మరు. ఎందుకంటే వాళ్ళు చేసిందంతా ఆంధ్ర వాళ్ళకే మేలు చేసినారు. తెలంగాణ అస్తిత్వం కోసమే, తెలంగాణ సెంటిమెంట్ కోసమే తెలంగాణ ప్రజా తెలంగాణ పార్టీ పుట్టాల మరి మరొక తెలంగాణ పార్టీ కల్లూరు గారు పార్టీ పుట్టాలన్నా తెలంగాణలో డిఎంకే టైప్ లో ఏడీఎంకే టైప్ లో వాళ్ళ అస్తిత్వం కోసం పోరాడేటువంటి కేవలం తమిళ కోసం మాట్లాడేటువంటి కేవలం తెలంగాణ కోసం మాట్లాడే వాళ్ళ యొక్క గ్రూప్ ఒక రాజకీయ పక్షంగా రావాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్
సో మొత్తానికి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ ఏదైతే మైత్రివనంలో ఉందో అది వివాదాస్పదం అయితే అయింది. బట్ ఓకే, ఆబ్వియస్లీ ఈ వర్గాల ఓట్ల కోసం, కులాల ఓట్ల కోసం జరుగుతుంటాయి. ఒకటి, ఇటువంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ వైతాళికులు కానీ లేకపోతే పివి నరసింహారావు లాంటి విగ్రహాలు అక్కడ విజయవాడ, వైజాగ్, తిరుపతి ఇటువంటి చోట్ల కూడా ఏర్పాటు చేస్తే ఇష్యూస్ రావు. ఇక్కడ వాళ్ళ అక్కడ సెటిల్ కాలేదు, అక్కడ ఓట్లు లేవు అన్న దాన్ని బట్టి ఆ విధంగా చేయకుండా ఉంటే బాగుంటుంది. దాన్ని కన్సిడర్ చేస్తే పెద్దగా ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. రైట్ భరత్, ఇక నెక్స్ట్ పెన్షనర్స్ కు 2,000 కోట్లు రిలీజ్ చేసింది